చాలా రోజులైపోయింది ఇంట్లో బేకరీ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి, అందుకని ఇవాళ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అప్పుడెప్పుడో చిన్న బర్త్డేకి అయితే కప్ కేక్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా కరోనా టైంలో అయితే కేక్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకులే బయట నుంచి తెచ్చుకోవడము అని చెప్పి. ఈ ఒక్క పిండి ఉంటే చాలు ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇవాళ నేను చాలా రోజులైపోయింది చీజ్ అయితే తీసుకొచ్చి, దాదాపు 1 వీక్ అవుతుంది. అందుకని చెప్పేసి పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా వడాపావు కూడా ప్రిపేర్ చేద్దాము అని అనుకున్నాను అనమాట. ఆ పావు కూడా ప్రిపేర్ చేశాను. చాలా చాలా ఈజీ అండి. ఈ మధ్య ఏంటంటే బేకింగ్కి మనకి ఓవెనే అవసరం లేదు, తర్వాత ఎయిర్ ఫ్రైయర్ కానీ ఇలాంటివి ఏవి అవసరం లేకపోయినా కూడా ఇంట్లో స్టవ్ ఉంటే సరిపోతుంది. కొంచెం మందపాటి గిన్నె పెట్టేసి చేస్తే చాలా ఈజీగా వస్తుంది. నేను ఆల్రెడీ కొన్నిసార్లు షేర్ చేశాను ఇంట్లో ఎలా కేక్ చేయాలి అని చెప్పి. అయితే ఆ ప్రాసెస్లోనే చేయొచ్చు అనమాట ఇది కూడా. ఇవాళ ఏంటంటే నేను ఎయిర్ ఫ్రైయర్ అయితే యూస్ చేస్తున్నాను. ఎప్పుడు యూస్ చేయలేదండి ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇలాంటి వాటి కోసము. ఇంకా ఇవాళ బేకింగ్ అని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ డో ఒక్కటి ఉంటే చాలు పిల్లలకి ఎన్ని రకాలుగా స్నాక్స్ చేసియొచ్చు. చాలా చాలా ఎక్కువగా చేసుకోవచ్చు. దీంతోనే దిల్పసంద్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇవాళ అయితే 2 రకాలుగా చూపిస్తున్నాను చూడండి. ఒకటి వడాపావు, తర్వాత వచ్చేసి పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే 1 కప్పు దాకా వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసేసుకొని, తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఈస్ట్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కకు పెడితే బాగా ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఒక 4 కప్పుల దాకా మైదా పిండి తీసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వేసేసుకొని ఇలా మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి. ఈస్ట్ వేస్తాం కదా, కొంచెం లేట్గా ఎక్కువ రోజులదైతే ఈస్ట్ అనేది పొంగదనమాట, అంటే యాక్టివేట్ అవ్వదు. ఇదైతే చాలా బాగా అయింది. నేను ఒక 5 డేస్ అయింది తెచ్చేసుకొని. తర్వాత ఈ మైదా పిండిలోనే కాస్తంత చక్కెర వేసేసుకోవాలి. మనం డైలీ మార్నింగ్ కాఫీలో అద్దుకొని తింటాం కదా, దాంట్లో అయితే షుగర్ వేస్తారు. దీంట్లో అయితే ఇంకా వడాపావు కాబట్టి నేనైతే ఉప్పు అయితే వేసాను. చూడండి ఈస్ట్ ఎంత బాగా యాక్టివేట్ అయిందో. ఇది కొంచెం కొంచెం వేస్తూ బాగా కలిపేసుకోవాలి. నేను 1 కప్పు దాకా వేడి వాటర్ తీసుకోమని చెప్పాను కదా, మనం వేడి చేసేటప్పుడే 2 కప్పుల దాకా నీళ్లు పోసేసి వేడి చేసేసుకొని ఇందులో అయితే 1 కప్పు వేసేసుకోవాలి. మీకు పిండి తడిపేటప్పుడు ఇది సరిపోలేదు ఈ వాటరు అంటే ఆ వేడి వాటర్ ఉంటుంది కదా, గోరువెచ్చగానే ఉంటుంది కదా, అదైతే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా అయితే పిండి చాలా బాగా పొంగుతుందండి. మనం చేసినా కూడా బయట కొనుక్కొచ్చామా అన్నట్టయితే ఉంటుంది. మొన్న చిన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు పిజ్జా అంటే అంత ఇష్టం ఉండదు. అయితే మొన్న చిన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అక్కడైతే పిజ్జా తిన్నామన్నమాట. చాలా బాగా అనిపించిందండి. బ్రెడ్ లాగా అనిపించింది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉండింది. అందులో మైనేజ్ వేసి చాలా బాగుందనమాట పిజ్జా అయితే ఇంకా అప్పటి నుంచి తినాలి, ఇంట్లో చేయాలి అనిపించింది. ఆల్రెడీ నేను కరోనా టైంలో అయితే ఇంకా ఈ ప్రాసెస్ కాదండి, అదైతే వేరే ప్రాసెస్లో అయితే చేశాను. అది కూడా చాలా బాగుండింది. స్టవ్ మీద అయితే చేశాను. ఇలా పిండంతా కూడా కలిపేసిన తర్వాత మనం కలుపుతూ ఉంటేనే స్మూత్గా అవుతుంది పిండి అయితే. ఇలా మొత్తం బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసుకోవడం వల్ల ఈస్ట్ అనేది ఇంకా బాగా యాక్టివేట్ అవుతుంది. ఇంకా పిల్లలు ఉంటారు కదా, సమ్మర్ హాలిడేస్ ఇస్తే ఏదో ఒకటి కావాలి అని అల్లరి చేస్తూనే ఉంటారు. అయితే ఇలాంటివి చేసి పెట్టండి. ఎప్పుడు పెట్టమని అయితే నేను చెప్పానండి. ఇలాంటివి అయితే ఎప్పుడో ఒక్కసారైనా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేయు అని చెప్తా ఉంటారు. వాళ్ళు అంత హైజీనిక్గా చేయరు, అంత నీట్గా కూడా చేయరు కదా. అందుకని ఇంట్లో అయితే మనం చాలా చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ బౌల్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా నీట్ చేసుకోవాలి. పిజ్జాలో వేసే చీజ్ వేరే ఉంటుందండి. మా వారికి చీజ్ తీసుకురమ్మని చెప్తే స్లైసెస్ ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చాడు.
పిజ్జాలో వేసే చీజ్ పేరు మొజరెల్లా చీజ్ అంటే ఇస్తారనమాట. బాగా సాగుతుంది. ఇది మనం స్లైసెస్గా ఉంటుంది కదా, ఇదైతే అంతగా సాగదు. అది వేసామనుకోండి, బాగా గ్రేట్ చేసి వేస్తాం కాబట్టి మనం తింటూ ఉంటే చూయిగా అనిపిస్తుంది. నేను వెళ్ళినప్పుడు ఒకసారి మోర్లో అయితే తెచ్చుకున్నాను. చాలా బాగుంటుందండి చీజ్ అయితే. చపాతీలోకైనా లేకపోతే దోశలో వేసేసుకొని చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఈ పిండికి ఒక 45 మినిట్స్ అలా రెస్ట్ ఇవ్వాలి. ఒక బౌల్లో ఆయిల్ రాసేసుకొని అందులో ఈ పిండి వేసేసుకొని ఒక 45 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తీసేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా, అదైతే చేసుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా, అప్పుడు ఏంటంటే దీన్ని ప్రీ హీట్ పెట్టలేదన్నమాట. నాకు ఎయిర్ ఫ్రైయర్ ఫ్రీ హీట్ పెట్టాలా లేదా అనేది డౌట్ ఉండింది. అందుకని చెప్పేసి అప్పుడైతే నేను పెట్టలేదు. ఇంకా ఇప్పుడు ఒక్కసారి మనం ఏవి లేకుండా ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఒకసారి ఇవి ఉంటాయి కదా పానీపూరివి, అవైతే పెడితే మొత్తం హీట్ అవుతుంది కదా అని చెప్పి ఇలా అయితే ఐడియా వేసి పెట్టానన్నమాట. పానీపూరికి కాస్తంత ఆయిల్ రాసేసి ఇలా అయితే పెట్టేశాను. ఒక 3 మినిట్స్ అలా పెట్టేశాను అనమాట. ఒకసారి చెక్ చేశాను అయ్యాయా లేదా అని చెప్పేసి. ఒక 4-5 మినిట్స్కి అంతటికి కూడా అయిపోయాయి. 150 డిగ్రీస్ అయితే హీట్ పెట్టాను. చాలా బాగా పొంగాయి కదండి. లేకపోతే మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది, ఇంత ఆయిల్ వేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఆయిల్ అలా రాసేసి అలా పెట్టేసామనుకోండి ఎంత బాగా వచ్చాయో కదా. ఈ ప్రాసెస్లో వీటిని తినేసేయచ్చులే అని చెప్పి అలా అయితే పక్కన పెట్టేశాను. పిండి చూడండి ఒక 45 మినిట్స్కి ఎంత బాగా పొంగిందో. ఇలా ఒక్కసారి అనేసి మొత్తం అయితే తీసి కింద అయితే పెట్టేసేయాలి. నేను హాఫ్ అయితే ఇప్పుడు పావు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఒక 25% అయితే చీజ్ పిజ్జా అయితే చేస్తున్నాను. అంటే వెజిటేబుల్ పిజ్జా అనమాట, చికెన్ది కాదు. ఇది పెద్దదన్నమాట. కేక్ టిన్లో నాకు 3 అయితే వచ్చాయి, అందులో ఇదైతే పెద్దది. ఒకసారి పడుతుందా లేదా అని చెప్పేసి చెక్ చేశాను నేను. దాంట్లో బాగా కరెక్ట్గా సరిపోయిందండి. అందుకని దీంట్లో అయితే లడీపావ్ అంటే వడాపావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే పిజ్జా ప్రిపేర్ చేయడానికి అంత అవసరం లేదు మనకి. ఇంత ఈస్ట్ యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం లేదు, పొంగాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం తక్కువ పొంగినా కూడా పర్లేదన్నమాట, వెంటనే పెట్టేసేయచ్చు. ఇంకా ఈ దానికి ఏంటంటే పావుకైతే బాగా పొంగాల్సి ఉంటుంది. ఇంకా నేను రెండిటికి కూడా సరిపోతుంది కదా, దీన్ని అయితే పిజ్జాను వెంటనే పెట్టేసేయచ్చు. లడీపావును కాసేపు పక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇలా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే వీటికి పిండి ముద్దలు అయితే తీసుకుంటున్నాను పావుకైతే. నేను ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ మీద అయితే చేసేదాన్ని. ఒక మందపాటి గిన్నె పెట్టేసి కుక్కర్ది ఉంటుంది కదా, పాత కుక్కర్ అయితే ఉండింది, దాంట్లో అయితే పెట్టి ఇట్లాంటివన్నీ చేసేదాన్ని. చిన్న ఉన్నప్పుడు ఇలాంటివి వాడు తింటాడు కదా అని చెప్పి బయటివి లేకుండా ఇలాంటివి అయితే చేసేదాన్నండి. ఇంకా ఇప్పుడైతే నాకు ఒక్కదానికి ఎందుకులే అని చెప్పి అనిపించింది. కాకపోతే ఇంకా ఈ మధ్య వీడియోస్ కొంచెం డిషెస్ ఎక్కువ చేస్తున్నాను కదా, ఇవాళ ఇవి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఇవాళ అయితే ఇవైతే చూపిస్తున్నాను. చాలా వరకు అయితే వీడియోస్ ఫాలో అవుతున్నారండి, కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేయట్లేదు. ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పిండి ముద్దల్లాగా చేసేసి మొత్తం అరేంజ్ చేసేసుకొని ఒక క్లాత్ కప్పేసి పక్కనైతే పెట్టేశాను, ఎందుకంటే ఇంకా కాస్త పొంగుతాయని చెప్పి. తర్వాత ఇదైతే కేక్ టిన్ రెండోది అనమాట. దీంట్లో అయితే పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనకు ఏ సైజు పిజ్జా కావాలి, పెద్దదా చిన్నదా అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని బట్టి అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కాస్తంత చిన్నదే చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో పావు పెట్టాను కదా, ఇంకా రెండోదే ఉండింది, అందుకని చెప్పేసి దీంట్లో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే పిండి ముద్దను తీసుకొని తర్వాత చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో అయితే బాగా ఒత్తేసేయాలి. కరెక్ట్ సైజు మనం ఏ దాంట్లో అయితే పెట్టాలి అనుకున్నామో దానికి ఆయిల్ పూసేసి తర్వాత పిండితో ఇలా జల్లించుకోవాలి.
ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సైడ్స్ అన్నీ కూడా వాటికి కరెక్ట్గా పెట్టేసి ఇంకా సైడ్ ఉంటుంది కదా వాటిని అన్నిటిని కూడా బాగా మడత పెట్టేసేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే మడత పెట్టేసేయాలి. ఇంకా అదైతే విడిపోకూడదండి. మిడిల్లో అయితే ఇంకా పొంగకుండా మనది అది ఉంటుంది కదా ఫోర్కు స్పూను దాంతో అయితే హోల్స్ లాగా చేయాలన్నమాట. ఇంకా తర్వాత నేను వీటిలో అయితే క్యాప్సికము, టమాటో, ఆనియన్ ఇవన్నీ కూడా వేస్తున్నాను. క్యాప్సికమ్ అయితే కాస్తంత రెడ్గా అయిందని చెప్పేసి ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ అయితే తెచ్చుకున్నాను. అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకా పూర్తిగా రెడ్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇవాళ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు కొంచెం మాత్రమే రెడ్ అయిందండి. అది రెడ్ అయిన తర్వాత చేద్దాంలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని చెప్పి ఇవాళ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిజ్జాకి ఏంటి అంటే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్, క్యాప్సికము, తర్వాత స్వీట్ కార్న్ ఉంటాయి కదా స్వీట్ కార్న్ పిజ్జా, తర్వాత చికెన్ పిజ్జా ఇలాంటివి ఎన్ని రకాలుగా చేయొచ్చో ఈ పిజ్జాను. నేను ఇవాళ అయితే వెజిటేబుల్ పిజ్జా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇందులో కాస్తంత టమాటో మాత్రమే వేస్తున్నాను. నేను మొన్న వచ్చేటప్పుడు పిజ్జా సాస్ అయితే తెచ్చుకున్నాను, ఇంకా అది కూడా వేసేసుకోవాలి. ఇంకా దీనిపైనని టమాటో సాస్ ఉంటుంది కదా అది కూడా వేయండి, లేదు మైనీస్ ఉంటుంది కదా అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పిజ్జా సాస్ ఒక్కటి మాత్రమే వేసేసుకొని ఇంకా అన్నీ కూడా వెజిటేబుల్స్ అరేంజ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ స్లైసెస్ ఉంటాయి కదా చీజ్ స్లైసెస్ అవి కూడా వేస్తున్నాను. ఇదేంటంటే మనకి పిజ్జా ప్రిపేర్ చేసేటప్పుడు అవెన్లో పెడతాం కదా అలా పెట్టినప్పుడు పైన అంతా కూడా వేగిపోతుందండి. మనము మొజరెల్లా చీజ్ అయితే బాగా చీజీగా బాగా లాగితే ఒక థ్రెడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇదైతే అలా అవ్వదు, బాగా కరిగి తర్వాత పైన అంతా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి దానికి దీనికి తేడా ఏంటి అని. అందరూ కూడా పిజ్జా తినింటారు కదా, కనీసం చూసింటారు కదా. పిజ్జా మనం ఇలా అంటుంటేనే అది దారంలాగా వస్తూ ఉంటుంది, ఇది అట్లా రాదనమాట. కొంచెం చీజీగా అంటే కొంచెం కొంచెం మాత్రమే వస్తుంది కానీ మరీ అంత ఎక్కువగా రాదు. ఇంకా మీరు చీజ్ పిజ్జా చేసుకోవాలి అంటే మొజరెల్లా చీజ్ అని అడగండి, అదైతే మార్కెట్లో ఉంటుంది. మా సైడ్ అయితే అది దొరకదు, అందుకని చెప్పేసి నేను ఇదే వాడుతున్నాను. ఇక్కడ నేను టైమర్ అయితే సెట్ చేశాను. ఇందులో పెట్టేసి ఫస్ట్ అయితే ప్రీ హీట్ అయింది, తర్వాత ఇందులో అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్కి అయితే పిజ్జా ఆప్షన్ ఉందన్నమాట, ఇంకా అదే తీసుకుంటుంది. టైమర్ 25 మినిట్స్ అనేది తీసుకుందనమాట. మనము ఇది అయ్యేంత వరకు 25 మినిట్స్ అయ్యేంత వరకు అలానే పెట్టేయొద్దు, ఒక్కొక్కసారి మాడిపోవడం కూడా జరుగుతుంది. నేను అప్పుడప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత అలా చూస్తూ ఉన్నాను అనమాట. నాకు 18 మినిట్స్కి అలా మాత్రమే అయ్యిందనమాట. ఇంకా 25 మినిట్స్ అలా పెట్టేసింటే ఎక్కువ హీట్కి బొగ్గ అయిపోయేది. తర్వాత ఇక్కడ చూడండి పావు కూడా పెట్టాను కదా, ఆ పావు కూడా డబల్ అయిపోయింది. తర్వాత పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకున్నాము, ఇంకా తర్వాత పావు కూడా పెట్టేద్దాంలే అని చెప్పి ఈ హీట్లోనే అయితే పెట్టేశాను. అంతా కూడా మొత్తం కలిసిపోయేంతగా ఉబ్బింది చూడండి. ఎయిర్ ఫ్రైయర్కి అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫిష్కి అని చెప్పి, చికెన్కి అని చెప్పి, తర్వాత బ్రెడ్కి అని చెప్పి, పిజ్జాకి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా రొయ్యలకు వీటన్నిటికి కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా నేనైతే ఇక్కడ బ్రెడ్ అయితే ఆప్షన్ సెట్ చేశాను. ఇది 180 degrees 25 మినిట్స్ అయితే పడిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా ఇదైతే చల్లారక ముందుకే తినేస్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి ఒక లేయర్ లాగా రెడ్గా ఫామ్ అయ్యింది, మొత్తం చాలా బాగుంది కదా. లోపలైతే కొంచెం చీజీగా ఉందన్నమాట. పైన ఇది ఉడికేసరికి పైన అంతా కాస్త క్రిస్పీగా అయిపోయింది లేయర్ అంతా కూడా. నేనేంటంటే పిజ్జా ప్రిపేర్ చేసేటప్పుడు సైడ్స్ ఎక్కువగా వదిలిపెట్టాను అనమాట.
దాన్ని ట్విస్ట్ చేసుకున్నాను. ఎక్కువ అయిపోయింది, సైడ్స్కి అంతా కూడా ఎక్కువ లావుగా అనిపిస్తుంది కదా, మీరు అంతగా కాకుండా కొంచెం తక్కువ పెట్టుకోండి. ఇక్కడ వేడి వేడిగా పిజ్జా తింటే ఎంత బాగుంటుందో కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలా తింటూనే ఉండాలనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్లో ప్రిపేర్ చేశాను పిజ్జా. చాలా బాగా వేగిందండి, బ్రెడ్ లాగా ఫామ్ అయింది. ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. కింది లేయర్ కూడా కాస్తంత మందంగానే పెట్టాను, అందుకని బ్రెడ్ లాగా ఫామ్ అయింది చూడండి. ఈ పావు కాస్తంత టైంలో అవుతుంది అంటే ఇంకా పైన అంతా కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను. తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా అయ్యిందో కదా, చాలా చాలా బాగుంది. లోపలంతా కూడా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా తయారైంది. వడాపావు లాగా చేయాలి అంటే పావును కట్ చేసి తర్వాత మెంతి చట్నీ, స్వీట్ చట్నీ ఇవన్నీ ఒకసారి పూసేసి తర్వాత అందులో వడ పెట్టేసి తినేసేయడమే, చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా కూడా ఆ రెసిపీ మీతో షేర్ చేస్తాను. అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.